ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప నాయకి, రచయిత్రి. స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం పరితపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గావ్లో సావిత్రిబాయి జన్మించారు. 1847 నాటికి భర్తతో కలిసి బాలికల కోసం పూణేలో మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాలను నడపడం కొందరికి నచ్చలేదు. దీనితో సావిత్రిబాయిపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం లాంటి అసభ్య పదజాలాన్ని వాడేవారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేవారు. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధి నేను నిర్వర్తిస్తున్నానని చెప్పేవారు. పట్టు విడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. బాలికల చదువు కోసం విద్యాభివృద్ధికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 1852లోనే మహిళా సేవ మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. జంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపారు. అనాథ బాలికలకు అందరూ తమ బిడ్డలేనని భావించారు. 1874లో ఒక వితంతు బిడ్డను సావిత్రిబాయి దంపతులు దత్తపుత్రునిగా స్వీకరించారు. ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి డాక్టరు చేశారు. 1883లోనే సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భర్తతో పాటు తాను కూడా అన్ని కష్టాలని, అవమానాల్ని సహించారు. సావిత్రిబాయి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి బాలికలకు అంకితమయ్యారు. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చినా కూడా బెదరలేదు. 1890 భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సమయంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు. 1896-97లో తీవ్రమైన కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఈ పరిస్థితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకినటువంటి పేదలకు దగ్గరుండి సేవలందించారు. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకి భోజనాలు పెట్టేవారు. 1897 సంవత్సరం మార్చి 10న ప్లేగు వ్యాధి వచ్చిన పిల్లవానికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధి సోకి మరణించారు.